ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, భవిష్య ప్రపంచం కోసం సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవం అవ్వాలి అంటున్నారు. అక్కడ ఒకే రాజ్యం నడుస్తుంది, రెండు నడవ కదా. మరి భవిష్య సంస్కారాలు ఇక్కడే ప్రత్యక్షంగా అనుభవం అవ్వాలి, అప్పుడే ప్రారంధం అనేది మీకు ఉంటుంది అని బాబా అంటున్నారు. మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు, ఇంకా మనం తెలుసుకుందామా? భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే ఏం పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గురించి మహిమ చేస్తారు కదా. భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది, ఆ ప్రపంచం గుర్తుంది కదా. కానీ అవే సంస్కారాలు ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉన్నాయా అని అడుగుతున్నారు బాబా. కనుక పరిశీలించుకోండి, ఇప్పుడు కూడా మనసులో, బుద్ధిలో, సంబంధ సంపర్కాలలో, జీవితంలో ఒకే రాజ్యం ఉందా అని పరిశీలించుకోమంటున్నారు. లేక అప్పుడప్పుడు ఆత్మరాజ్యంతో పాటు మాయారాజ్యం నడవటం లేదు కదా. భవిష్య ప్రారంధంలో ఒకే రాజ్యము ఉంటుంది. రెండు రాజ్యాలు ఏమైనా ఉంటాయా ఏంట? ఉండవు కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలు లేవు కదా. భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ ఒకే ధర్మం ఏంటి? ఆ ఒకే ధర్మం ఏంటి అని అడుగుతున్నారు బాబా. ఏమై ఉంటది? సంపూర్ణ పవిత్రత యొక్క ధారణయే మీ ధర్మము. కనుక ఇప్పుడు పరిశీలించుకోండి, పవిత్రత సంపూర్ణంగా ఉందా అని. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పం, మాట, కర్మ మరి సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి. మాటల్లో, కర్మల్లో, సంకల్పంలో, సంబంధ సంపర్కాలలో ఒకే ధారణ ఉండాలి. దానిని సంపూర్ణ పవిత్రత అని అంటారు. బ్రహ్మచారులేనా? బాబు అడుగుతున్నారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం వస్తుందా? పరిశీలించుకోవటం వచ్చు అనేవారు చేతులెత్తండి. వస్తుంది, మరి చేసుకుంటున్నారు కూడా. చేస్తున్నారా? టీచర్స్కి వచ్చా? డబల్ విదేశీయులకు వచ్చా పరిశీలించుకోవడం? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణంగా ఏంటి, మీ జడ చిత్రాల నుండి కూడా పవిత్రతను అడుగుతారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం నడుస్తుంది అని బాబా అంటున్నారు. పవిత్రత ఉండాలి అంటున్నారు. మాటల్లో, కర్మల్లో, సంబంధ సంపర్కాల్లో, సంకల్పంలో శ్రేష్టమైనవి. అంటే అలాంటి సంస్కారాలు రికార్డు చేసుకోవాలి భవిష్య ప్రపంచం కోసమని బాబా అంటున్నారు. ఓం శాంతి.